హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే రివ్యూ వచ్చేసి మై డియర్ దొంగ తెలుగు మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే బాగుంది భయ్య. మూవీ రిలేషన్షిప్స్లో మనకు ఎదురయ్యే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండ్ వాటిని సాల్వ్ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ని ఈ మూవీలో చాలా సటిల్గా చూపించారు. ముందుగా మూవీ ప్లాట్ విషయానికి వస్తే 2 years నుంచి విశాల్ అండ్ సుజాత ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు. ఎప్పుడు ఐసీయూలో వర్క్ ఉంది అని చెప్పి ఫ్రెండ్స్తో క్రికెట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు విశాల్. ఇంకా సుజాతనే అవాయిడ్ చేస్తూ ఉంటాడు విశాల్. ఇది తెలిసిన సుజాత బాధలో ఇంటికి వస్తుంది. అయితే ఆ ఇంట్లోకి అప్పటికే అభినవ్ దొంగతనానికి వస్తాడు. ఫస్ట్లో సుజాత భయపడిన తర్వాత వీళ్ళిద్దరు స్టోరీ సిమిలర్గా ఉండటంతో కన్విన్స్ అవుతుంది. అభినవ్తో తన బాధను షేర్ చేసుకుంటుంది సుజాత. అదే రోజు నైట్ బర్త్డే సర్ప్రైజ్ కోసం విశాల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సుజాత ఇంటికి వస్తారు. ఇంకా సుజాత తన క్లాస్మేట్గా అభినవ్ని పరిచయం చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మూవీలోని కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్గా మూవీని ట్రై చేయండి.